హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతకుముందు వీడియోస్ లాస్ట్ వీడియోలో కన్వర్జేషన్స్ గురించి చేసాం. చిన్నగా సంభాషణ ఎలా మొదలు పెట్టాలి. మదర్ డాటర్ పైన ఒక కన్వర్జేషన్, మదర్ అండ్ సన్ పైన ఒక సంభాషణ, రెండు చిన్న సంభాషణలు మీరు మంచి సులభంగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి, మాట్లాడడానికి అవి రాయడం జరిగింది. అది మీకు చెప్పడం జరిగింది వీడియోలో, ఇంతకుముందు వీడియోలో. ఈ వీడియోలో మీకు ఇదే కన్వర్జేషన్ డూ, డస్, డిడ్లను మామూలుగా ఉపయోగించి మనం ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలనే దాని మీదనే ఈ కన్వర్జేషన్ కూడా. ఇది డూ, డస్, డిడ్ల పైన మనకి ఇది 6వ వీడియో. ఈ 6వ వీడియోలో మనం డూ, డస్, డిడ్లను కన్వర్జేషన్ ఎలా చేయాలి. ఇది పెద్ద కన్వర్జేషన్ అనమాట, లాంగ్ కన్వర్జేషన్. 10-12 వాక్యాలు ఉన్నాయి ఇందులో. దీంతో మీకు ఈజీగా మనం సంభాషణ ఎలా మొదలు పెట్టాలి. ఇందులో ఈ కన్వర్జేషన్లో ముఖ్యంగా డాటర్ అండ్ ఫాదర్ డాటర్, తండ్రి మరి కుమార్తె ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఒక సంభాషణ ఏం మాట్లాడతారు అని దాని గురించి మనం ఈ సంభాషణ ఉంది. ఇది సంభాషణ దేని గురించి సంబంధం, సబ్జెక్ట్ టాపిక్ ఏంటంటే ఆఫీస్ గురించి. ఇక్కడ ఫాదర్ అడుగుతాడు డాటర్ని, ఆఫీస్కి వెళ్ళావా, లంచ్ చేసా, ఇవన్నీ విషయాలు అడుగుతాడు అందులో. ఈ కన్వర్జేషన్లో, లాంగ్ కన్వర్జేషన్లో ఇది మీరు కొంచెం ఈజీగా సులభంగా అర్థమయ్యే విధంగా నేను రాశాను, చిన్న పదాలతో. మామూలుగా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఫాదర్ మరియు డాటర్ మధ్య టాపిక్ ఏం చెప్పాను నేను, ఆఫీస్ గురించి. ఫస్ట్ ఫాదర్ అడుగుతాడు డాటర్ని, ఏంటి అంటే మామూలుగా ఆఫీస్కి ఫోన్ చేస్తాడు డాటర్కి. ఎవరు? ఫాదర్ ఫోన్ చేసి అడుగుతాడు అనమాట సంభాషణ. ఏమని అడుగుతాడు? డిడ్ యు గో టు ఆఫీస్ టుడే, ఈరోజు ఆఫీస్ వెళ్ళావా అని అంటాడు. అందుకే డిడ్ అనేది జరిగిపోయింది కాబట్టి వెళ్ళావా అని డిడ్ వాడి గో వర్బ్ మొదటి ఫామ్ వస్తుంది అనమాట ఇందులో. డిడ్ యూ గో టు ఆఫీస్ టుడే, ఆఫీస్కి వెళ్ళావా అంటే డాటర్ ఏమంటుంది? ఎస్ డాడ్, ఐ వెంట్ టు ఆఫీస్. అవును, నేను ఆఫీస్ వెళ్ళాను. అంటే ఒక పని జరిగిపోయింది కాబట్టి ఇక్కడ V2 వాడను, వర్బ్ రెండో ఫామ్. గో, వెంట్, గాన్ అని అలా ఉంటాయి. అయితే పని జరిగిపోయింది కాబట్టి వెంట్ అని వాడాను ఇక్కడ మనం. ఇది తర్వాత మళ్ళీ ఫాదర్ అడుగుతాడు వాళ్ళ డాటర్ని, ఏమని? డిడ్ యూ టేక్ లంచ్ ఇన్ ఆఫీస్, ఆఫీసులో లంచ్ చేసావా. లంచ్ తర్వాత ఫోన్ చేస్తాడు ఆయన కాబట్టి లంచ్ గురించి అడుగుతాడు, నువ్వు ఆఫీస్లో లంచ్ చేసావా అని. అప్పుడు డాక్టర్ ఏమంటుంది? ఎస్ ఐ టు, అవును నేను చేశాను ఆఫీసులో లంచ్. మీరు లంచ్ చేశారా అని డాడీని మళ్ళీ వాళ్ళ డాక్టర్ అడుగుతుంది. మీరు లంచ్ చేశారా అంటే డిడ్ యూ టేక్, ఇక్కడ కూడా డిడ్ అని వాడాం కాబట్టి వర్బ్ యొక్క మొదటి ఫాము టేక్ అని వాడతాం. డిడ్ యూ టేక్ లంచ్ డాడ్, మీరు లంచ్ చేశారా డాడీ అని అడుగుతున్నాను. అంటే అప్పుడు ఫాదర్ కూడా ఏమంటారంటే ఎస్ ఐ టు హ్యాడ్ లంచ్ లక్ష్మి, వాళ్ళ డాటర్ పేరు లక్ష్మి అనమాట. నేను కూడా లంచ్ చేశానమ్మా లక్ష్మి అని వాళ్ళ డాటర్తో అంటాడు ఫాదర్. తర్వాత నెక్స్ట్ ఫాదర్ అడుగుతాడు డాటర్ని, ఏమని? వెన్ డు యూ రిటర్న్ ఫ్రమ్ ఆఫీస్, ఆఫీస్ నుండి ఎప్పుడు తిరిగి వస్తాను, ఏ టైం వస్తాను ఆఫీస్ నుండి తిరిగి అని వాళ్ళ ఫాదర్ని అడుగుతాడు డాడీ. అంటే ఇది తెలుసుకుంటాడు కాబట్టి విషయము భవిష్యత్తులో జరగబోయేది కాబట్టి డూ వాడాడు, వెన్ డు యూ రిటర్న్. అదే ఇక్కడ మొదటి చాప్టర్లో ఫస్ట్లో కన్వర్జేషన్లో డిడ్ యూ గో టు ఆఫీస్ అన్నాడు. ఎందుకు? ఆఫీస్ వెళ్ళావని జరిగిపోయింది కాబట్టి. ఇక్కడ ఆఫీస్ నుండి వచ్చేది ఈవినింగ్ కాబట్టి ఆ టైం భవిష్యత్తు గురించి ప్రశ్నించడానికి వాడతాడు కాబట్టి ఆ వాక్యము. అందుకని దాన్ని మనం డూతో స్టార్ట్ చేసాం అనమాట. వెన్ డు యూ రిటర్న్ ఫ్రమ్ ఆఫీస్, నువ్వు ఆఫీస్ నుండి ఎప్పుడు రిటర్న్ అవుతావు అని డాటర్ని అడుగుతాడు. ఎవరు? ఫాదరు. అందుకే ఇక్కడ డూ వాడాము. వెన్ డు యూ రిటర్న్, వెన్ అంటే ఎప్పుడు రిటర్న్ అవుతావు అంటే డాటర్ ఏమంటుంది? ఐ రిటర్న్ ఎట్ 6 PM, నేను సాయంత్రం 6 గంటలకు రిటర్న్ అవుతాను. PM అంటే సాయంత్రం అని, 12 తర్వాత PM అంటాం మనం. ఓకే, నేను సాయంత్రం 12 తర్వాత రిటర్న్ అవుతాను, 6 తర్వాత రిటర్న్ అవుతాను అని అంటారు. ఎవరు? డాటర్ వాళ్ళ ఫాదర్తో. అయితే అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటాడు? కెన్ ఐ పిక్ యూ అప్, నేను నీకు పికప్ చేయాలా, ఆఫీస్ నుండి నేను తీసుకొని రావాలా అని వాళ్ళ డాటర్ను వాళ్ళ ఫాదర్ అడుగుతారు. అప్పుడు వాళ్ళ డాటర్ ఏమంటుంది? నో డాడ్, ఐ కెన్ కమ్ మై సెల్ఫ్, లేదు డాడీ నాకైనా రాగలను, నా సొంతంగానే రాగలను అని వాళ్ళ ఫాదర్తో ఉంటుంది. ఇది మన కన్వర్జేషన్ పెద్దది. మీరు కొంచెం వీటన్నీ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా అర్థమైంది అనుకుంటాను మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అని అడగండి, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. ఇది ఫాదర్ మరియు డాటర్ మధ్య సంభాషణ. ఈ టాపిక్ అనేది ఆఫీస్ గురించి. ఫాదర్ అడుగుతాడు ఫస్ట్ డాటర్ని, డిడ్ యూ గో టు ఆఫీస్ టుడే, ఈరోజు ఆఫీస్ వెళ్ళావా. డాటర్ ఉంటుంది ఎస్ డాడ్, ఐ వెంట్ టు ఆఫీస్, అవును డాడీ నేను ఆఫీస్ వెళ్ళాను. మళ్ళీ ఫాదర్ అడుగుతాడు, డిడ్ యూ టేక్ లంచ్ ఇన్ ఆఫీస్, నువ్వు ఆఫీస్లో లంచ్ చేసావా. డాటర్ ఏముంటుంది? ఎస్ ఐ టుక్ లంచ్ ఇన్ ఆఫీస్, అవును నేను ఆఫీస్లో లంచ్ చేశాను. మళ్ళీ ఫాదర్ అడుగుతాడు, డిడ్ యూ టేక్, ఫాదర్ను మళ్ళీ డాటర్ అడుగుతుంది, డిడ్ యూ టేక్ లంచ్ డాడ్, మీరు లంచ్ చేశారా అంటే అప్పుడు ఫాదర్ అంటారు ఎస్ ఐ టు హ్యాడ్ లంచ్, నేను కూడా లంచ్ చేశాను లక్ష్మి
అని వారు డాటర్తో అంటాడు. ఎవరు? ఫాదర్. తర్వాత వాళ్ళ ఫాదర్ అడుగుతాడు డాటర్ని, వెన్ యూ రిటర్న్ ఫ్రమ్ ఆఫీస్, నువ్వు ఆఫీస్ నుండి ఎప్పుడు రిటర్న్ అవుతావమ్మా అని. ఎవరు? వాళ్ళ ఫాదరు. అప్పుడు డాటర్ ఏముంటుంది, ఐ రిటర్న్ ఎట్ 6 PM, నేను సాయంత్రం 6 గంటలకి రిటర్న్ అవుతాను అని వాళ్ళ డాడీతో అంటుంది. అప్పుడు ఫాదర్ అంటాడు, కెన్ ఐ పిక్ యూ అప్, నేను పికప్ చేసుకోవాలి ఆఫీస్ నుండి అని అడుగుతాడు వాళ్ళ డాటర్ని. అప్పుడు వాళ్ళ డాటర్ ఏమంటుంది, నో డాడ్, ఐ కెన్ కమ్ మై సెల్ఫ్, లేదు నేనే రాగలను సొంతంగా అని వాళ్ళ డాటర్ అంటుంది. ఇలా కన్వర్జేషన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్ ఇద్దరి మధ్యలో ఆఫీస్ సంబంధించి టాపిక్ మనం కంప్లీట్ చేసాము. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. బాగా ప్రాక్టీస్ చేయండి. 1, 2 సార్లు 3 సార్లు వీడియో చూడండి, మీకు ఈజీగా సులభంగా అర్థమవుతుంది. మీకు ఒకవేళ ఇది వీడియోలో నేను చెప్పింది మళ్ళీ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి, నాకు మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఇది బాగా మీరు చదివి ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.